వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. ఇది హౌస్ వార్మింగ్ అండి, గృహప్రవేశం. చందానగర్ అపర్ణ అపార్ట్మెంట్ అండి. ఇది అపర్ణ బాగా ఫేమస్ కదా, అందులో ప్లాట్ తీసుకున్నారు మా రిలేటివ్స్. బయట డెకరేషన్, ఇది గుమ్మం. గుమ్మానికి పూలు బాగున్నాయి కదా, డెకరేషన్ సూపర్ చేసిండ్రు, ఇంట్లో వాళ్ళే చేసిండ్రు. గుమ్మడికాయ, కొబ్బరికాయ, ఇది ముందు షోకేజ్ హాల్లో ఇలా పెయింటింగ్ డెకరేషన్ చేసిండ్రు రథం కోసం. ఇక్కడ వినాయకుడు, ఇది టీవీ యూనిట్. వాస్తు పూజ స్టార్టింగ్ కొంచెం ఉంచినాం కదా, స్టార్ట్ అయింది. వాస్తు పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హోమం జరుగుతుంది. ఇప్పుడు అందరూ వాస్తు పూజ, హోమము, వ్రతము, ఇంకొకటి కళ్యాణం కూడా చేస్తాను, కానీ వీళ్ళు కళ్యాణం చేయలేదు. ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఇంట్లో పొగ వస్తుందని బయట బాల్కనీలో వేస్తాను. ఇది దేవుడి రూము. ఇవి రెండు పురాడి నీరాడి. వెనకాల లైట్స్ ఉన్నాయి. స్విచ్ చేస్తే లైట్స్ ఆన్ అయితే వెనక ఫ్రేమ్, సిల్వర్ ఫోటో. అఖండ దీపం. ఇక్కడ వ్రతం స్టార్ట్ అయింది. కలశము, స్వామివారి ఫోటో. పీట బాగా అలంకరించారు. ఇక్కడ తెలంగాణ సాంప్రదాయం ఓడిబియ్యం అండి. ఏ ఫంక్షన్ అయినా కానీ ఓడిబియ్యం కంపల్సరీ వస్తారు. 5 కానీ 9 మంది కానీ ఇలా 11 ఇలా సంఖ్యను బట్టి పోసుకుంటారు. ఇది అదే ఇల్లు అండి. గృహప్రవేశానికంటే ముందు రోజు తీసిన వీడియో ఇది. డెకరేషన్ కాకముందు కిచెన్లో సెల్ఫులు. ట్యాప్ బాగుందండి కిచెన్లో. రెండు రకాల వాటర్ వస్తాయి. ఇది కొంచెం జూమ్ చేసి చూడండి, సరిగా రాలే వీడియో. వాష్ బేసిన్ పైన మిర్రర్. దీనికి కూడా 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఒకటి గెస్టులకు, ఒకటి పిల్లలకు, ఒకటి పేరెంట్స్కి. ఇది ఒక బెడ్రూమ్లో పెయింటింగ్. పైన కబోర్డ్స్. ఇది ఒక సైడ్ బాల్కనీ. 3 బెడ్రూమ్స్కు 3 బాల్కనీలు వచ్చినాయి. దేవుడి రూమ్కు బుద్ధుడి ఫోటో. గ్లాస్ డోర్ ఉంటుంది, పక్కకు ఫోటో ఉంటుంది. మధ్యలో దేవుడి రూములు చాలామంది చాలా రకాలు చేయించుకుంటున్నారు.
ఇదొక బెడ్రూమ్లో పెయింటింగ్. ఇదొక సైడ్ బాల్కనీ. ఇదొక బెడ్రూమ్. పిల్లలు చదువుకోవడానికి కబోర్డ్స్ చేయించారు, కూర్చోవడానికి, చదువుకోవడానికి. పక్కకు అపార్ట్మెంట్స్ చాలా సూపర్గా కనబడుతున్నాయి చూడండి. గ్రీనరీ, పెద్ద పార్కు, అందులోనే అన్ని రకాలు ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఉంటుంది, షాపింగ్ మాల్ ఉంటుంది, పార్క్ ఉంటుంది. G+16 ఫ్లోర్స్ ఉన్నాయి. కింద -1, -2 కూడా ఉంటుంది పార్కింగ్ కోసం. పార్క్ కనబడుతుంది చూడండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.